బంగ్లా మరోమారు భగ్గుమంటోందా? అక్కడ రాజకీయ అస్థిరతకు అసలు కారణాలేంటి? ఎందుకని బంగ్లాదేశ్ తిరిగి పాత ధోరణిలోకి వచ్చేసింది? తాత్కాలిక ప్రధాని శాశ్వత ప్రధాని అయ్యే ఎత్తుగడ వేశారా? దీన్ని ఆర్మీ చీఫ్ ఒప్పుకోవడం లేదా? బంగ్లాలో ప్రస్తుత పరిస్థితికి అసలు కారణం ఏంటి? ఆ డీటెయిల్స్ ఎలాంటివి? హవలు అది మే 23 శుక్రవారం మధ్యాహ్న సమయం. ప్రార్థనలు అప్పుడే ముగిశాయి. ఆ సమయంలో ఒక వార్త బంగ్లాను భగ్గుమనేలా చేసింది. అదేంటంటే మహ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్టు వార్తలు రావటంతో ఢాకా రోడ్లపైకి బంగ్లా నిరసనకారులు ఒక్కసారిగా గుమిగూడారు. మార్చ్ ఫర్ యూనస్ అంటూ వారు చేసిన నిరసన సారాంశమేంటంటే 10 ఏళ్ల పాటు యూనస్ ప్రధానిగా ఉండాలి. తాత్కాలిక ప్రధాని రాజీనామా చేయాలని ఎందుకనుకున్నారు? దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయని చూస్తే బంగ్లా ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రధాని యూనస్ కి ఆర్మీ చీఫ్ వకార్ కి వచ్చిన గొడవలేంటని చూస్తే గత కొన్నాళ్లుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాధినేత యూనస్ కి ఆర్మీ చీఫ్ వకార్ కి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం సైన్యం మధ్య మొదట మంచి మిత్రత్వమే ఉండేది. ఇప్పుడు వీరిద్దరి మధ్య పూర్తిగా సఖ్యత లోపించినట్టు తెలుస్తోంది. యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుబడుతోంది సైన్యం. గతేడాది ఆగస్టులో బంగ్లా విద్యార్థులు భారీ నిరసనలు చేపట్టడంతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. తరువాత జరిగిన చర్చల తరువాత సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు యూనస్. తరువాతి కాలంలో ఆయన ఆ మాట మరిచి ఎన్నికల నిర్వహణ పక్కన పెట్టడంతో సైన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు శిక్షపడ్డ ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లా రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయటం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్ సైనిక సలహాదారు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమయ్యారు. వకార్ తరువాతి ఆర్మీ చీఫ్ పదవి చేపట్టడానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరినట్టు ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం సైన్యం మధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. హసన్ సైనిక నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి పని చేయటం తగదని ఆయన్ను తొలగించాలని ప్రయత్నించారు జనరల్ వాకర్. అయితే యూనస్ దీన్ని అడ్డుకున్నారు. దీంతో బంగ్లా సర్కార్ వర్సెస్ బంగ్లా ఆర్మీ మధ్య వ్యవహారం మరింత ముదిరింది. మరోవైపు యూనస్ గవర్నమెంట్ మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇదొక బ్లడీ కారిడార్ అంటూ జనరల్ వకార్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో యూనస్ ప్రభుత్వం ఈ కారిడార్ ఏర్పాటులో వెనక్కు తగ్గాల్సొచ్చింది. వీటన్నిటితో పాటు యూనస్ ప్రభుత్వంపై సైన్యం ప్రధాన అభ్యంతరం ఎన్నికల నిర్వహణ చేయకపోవటం. ఎన్నికలు లేకుండానే మరింత కాలం యూనస్ పదవిలో కొనసాగేందుకు చేస్తున్న యత్నాలను సైన్యం తీవ్రంగా తప్పుబడుతోంది. బంగ్లాదేశ్లో మిగిలిన ఏకైక లౌకిక వ్యవస్థ సైన్యమే. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కాబట్టి యూనస్ ప్రభుత్వం తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది వకార్ నాయకత్వంలోని సైన్యం. రెండో అభ్యంతరం బ్లడీ కారిడార్. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యలోనూ సైన్యం పాల్గొనబోదంటూ జనరల్ వకార్ యూనస్ అభిప్రాయమంటోంది ఢాకా ట్రిబ్యూన్. మే 21వ తేదీన జనరల్ వకారుజ్జమాన్ ఈ దశగా యూనస్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకి తమ తొలి ప్రాధాన్యత ఉంటుందని, తరువాత ఏ విషయమైనా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనన్నారు వకార్. ఈ దిశగా జనరల్ వకార్ ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలో దేశంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మిలిటరీ విషయాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున తమ డిమాండ్లను బయటపెట్టారు జనరల్ వకార్. ఈ
ఏడాది డిసెంబర్లోగా బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలన్నది సైన్యం జారీ చేస్తున్న ఫైనల్ అల్టిమేటం. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే హక్కులుంటాయి. ఇదొక డమ్మీ ప్రభుత్వం అనగానే యూనస్ తీవ్ర అసంతృప్తితో తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో నిరసనకారులు రోడ్డుపైకొచ్చి మార్చ్ ఫర్ యూనస్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో డైలమాలో పడింది సైన్యం. దీన్ని ప్రజాభిప్రాయంగా ఎలా తీసుకుంటాం? స్పష్టమైన ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే ప్రభుత్వం ఏర్పడాలన్నది సైన్యం ఆలోచన. ఇటు ప్రభుత్వం, అటు సైన్యం, మధ్యలో ప్రజలు. మరి ఈ ముక్కోణ పోరాటాల మధ్య బంగ్లా భవిష్యత్తేంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సైన్యం వాదన కరెక్టేనా? తాత్కాలిక ప్రభుత్వ అధినేత వాదన సరైనదేనా? అసలు యూనస్ ఆలోచన ఏంటి? త్వరలో ఎన్నికల నిర్వహణ చేస్తాను అన్న యూనస్ మనసు మార్చుకున్నారెందుకు? భారత్తో దూరం అవుతూ చైనాకు దగ్గరవటంలో ఆంతర్యమేంటి? చైనా పర్యటనలో యూనస్ అసలు ఏమన్నారు? తాజాగా భారత వ్యతిరేకంగా యూనస్ సర్కార్ తీసుకున్న ఆ చర్యలేంటి? ప్రస్తుతం యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనంటారు. కానీ షేక్ హసీనా తరువాత ఆమె స్థానంలో ప్రధానిగా పనిచేస్తున్నట్టే లెక్క. బంగ్లాదేశ్ని ఏలిన ప్రధానమంత్రుల జాబితాలో షేక్ హసీనా తరువాత యూనస్ పేరే నిలిచి ఉంటుంది. ఇదంతా ఇలా ఉంచితే ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ తరువాతి రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని నిర్వహించకుండా వెనకాడుతున్నారు. అదేమంటే ఆయన మద్దతుదారుల ద్వారా వచ్చే కొన్నేళ్లపాటు మీరే ప్రధానిగా ఉండాలంటూ డిమాండ్లు చేయించుకుంటున్నారు. ఇంతకీ ఎవరి యూనస్ అంటే 1940లో చిట్టాగాంగ్లో జన్మించిన ఈయన తరువాత ఢాకా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వాండర్బిల్ట్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. అక్కడే PhD సైతం చేశారు. తరువాత బంగ్లాకు తిరిగొచ్చి చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక విభాగాధిపతిగా పనిచేశారు. 1974 బంగ్లాదేశ్ కరువు తరువాత 42 కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇప్పించారు. సూక్ష్మ రుణాలు అంటే చిన్న అప్పులు ఇప్పించటం. మామూలు అప్పులు తీసుకోలేని వారికి ఎన్నోసార్లు ఇలాంటి అప్పులు ఇప్పించారు యూనస్. 1983లో ఆయన రూపొందించిన సూక్ష్మ రుణ వ్యవస్థ గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. ఆయన సాగించిన సూక్ష్మ రుణ ఉద్యమం 2006లో నోబెల్ ప్రైజ్ సాధించి పెట్టింది. 2011లో ఆయన గ్రామీణ బ్యాంకు పదవికి రాజీనామా చేశారు. 2024లో బంగ్లాదేశ్ విద్యార్థుల రిజర్వేషన్ల నిరసన జ్వాల తరువాత హసీనా తరువాత తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఎన్నికయ్యారు. యూనస్ ఆలోచన వేరుగా ఉంది. ఆయన కూడా పాక్ ప్రభుత్వాధినేతలకు మళ్లీ భారత వ్యతిరేక ధోరణి కనబరుస్తున్నారు. తాజాగా ఆయన భారత్కి మరింత దూరమయ్యే ఆలోచన చేస్తున్నారు. కీలక రక్షణ కాంట్రాక్టు రద్దు చేసుకున్నారు. సముద్రంలో వినియోగించే ఆధునిక టగ్బోట్ నిర్మాణాల కోసం కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ డీల్ విలువ 180 కోట్ల పైమాట. ఈ బోట్లను తయారు చేసే GRSE డిఫెన్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తోంది. తాజాగా బంగ్లా ఈ డీల్ క్యాన్సిల్ చేసుకున్న విషయాన్ని స్టాక్ మార్కెట్ తెలియజేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ మాకిచ్చిన ఆర్డర్ రద్దు చేసుకుందంటూ ఈ ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ టగ్ బోట్లతో ఓడలను నెట్టడానికి సాల్వేజ్ ఆపరేషన్లకు వాడతారు. భారత్కు వ్యతిరేకంగా గతంలో యూనస్ తీసుకున్న నిర్ణయాలు చేసిన కామెంట్లు ఏంటని చూస్తే పాకిస్తాన్ లాగానే బంగ్లా సైతం చైనాకు దగ్గరయ్యే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు వాళ్లు కశ్మీర్ని టార్గెట్ చేసుకుంటే ఇటు యూనస్ నాయకత్వంలోని బంగ్లా మన ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇటీవల చైనా సందర్శించిన యూనస్ అక్కడ్నుంచి సంచలన కామెంట్లు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూభాగంతో మూసుకుపోయాయి. ఈ ప్రాంతాలను సముద్రంతో అనుసంధానించాలంటే ఢాకానే దిక్కంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యోనస్ కార్యవర్గంలోని వారు సైతం తరచూ ఈ రాష్ట్రాలపై ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ చర్యల కారణంగా భారత్తో బంగ్లా దూరం మరింత పెరిగింది. యోనస్ తదితర బంగ్లా నాయకుల భారత వ్యతిరేక వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో భారత ఓడరేవులను బంగ్లా వాడుకోవటంతో పాటు రోడ్డు మార్గం ద్వారా వచ్చే బంగ్లా ఉత్పత్తులపై కేంద్రం ఈ నెల 18న నిషేధం విధించింది. బంగ్లా నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్కతా వంటి నౌకాశ్రయాల ద్వారా మాత్రమే భారత్లోకి అనుమతిస్తామని తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, వుడెన్ ఫర్నిచర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటిని మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం, ఫుల్మరి వంటి కస్టమ్స్ స్టేషన్స్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది కేంద్రం. దీంతో భారత్ గుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ కారణంగానే భారత్తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఎన్నో అంశాల్లో నిర్ణయం తీసుకునే అధికారం యూనస్ ప్రాతినిధ్యం వహిస్తోన్న తాత్కాలిక ప్రభుత్వానికి లేదంటారు ఆర్మీ చీఫ్ వకార్. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదని, అందువల్లే తాను రాజీనామా చేస్తానని యూనస్ అంటున్నట్టు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాత్కాలిక ప్రధాని యూనస్ పదవీకాలం ముగుస్తుంది. అంతకుముందు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ తరపున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా స్పష్టమైన రోడ్ మ్యాప్ కోరారు. ఖలీదా జియాతో పాటు ఆ పార్టీ సభ్యుడు ఇస్లాం అలంగీర్ బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య భవిష్యత్పై కమ్ముకున్న నల్ల నీడగా యూనస్ ను అభివర్ణించారు. రాబోయే ఎన్నికలను ఆలస్యం చేయటానికి, ప్రజల ఓటు హక్కును హరించటానికి యూనస్ కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సంస్కరణలన్నీ పూర్తయి ఈ ఏడు డిసెంబర్ నుంచి వచ్చే 7 జూన్ మధ్య ఎన్నికలు జరుగుతాయంటున్నారు యూనస్. యూనస్ కి సన్నిహితుడిగా నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ చీఫ్ ఇస్లాం కి పేరుంది. ఆయన మాటలను బట్టి చూస్తే యూనస్ రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ కోణంలో చూస్తే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తోంది. చైనాతో కలిసి యూనస్ మన ఈశాన్య రాష్ట్రాలపై కుట్రలకు పాల్పడే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మరింత రాద్ధాంతానికి గురయ్యే అవకాశం ఉండడంతో సైన్యం యూనస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చిన్న దేశాల పరిస్థితులు ఇంతే. ఆ దేశాల్లో ప్రజాప్రభుత్వం వర్సెస్ సైన్యం తరచూ ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు పాకిస్తాన్. అక్కడ ప్రజాప్రభుత్వమే ఉందో సైనిక ప్రభుత్వమే ఉందో అర్థమే కాదు. ప్రభుత్వ అధినేతలను డామినేట్ చేస్తూ సైన్యాధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అదే భారత్ లాంటి పెద్ద దేశాల్లో ప్రభుత్వ అధినేతలే అన్ని తామై వ్యవహరిస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్, బంగ్లా వంటి దేశాల్లో సైన్యం సై అంటే సై, నై అంటే నై. ఆయా దేశాల వారు రాసుకున్న రాజ్యాంగాలు అలాంటివి. మరి For more videos like this, subscribe Big TV channel.